కొనుక్కరా పూలు కొనుక్కరా అంటారు. సో పూలు కొనుక్కొచ్చే బదులు పూల మొక్కలే కొనుక్కొచ్చిన అనమాట. సో పూల మొక్కలు అయితే మనకు ఒక 5-6 వారాలు పూలు వచ్చినా సరిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, మేమైతే చాలా రోజుల నుంచి వ్లాగ్స్ అయితే మేము వ్లాగ్స్ పెట్టలేదు. సో ఈరోజు నాకు సండే వీక్లీ ఆఫ్ ఉందన్నమాట. సో వీక్లీ ఆఫ్ ఉండడంతో ఈరోజు అయితే ఇంటికాడ ఉన్నాను. సో నా గురించి తెలుసు కదా, అంటే నాకు డ్యూటీ టైమింగ్స్ అనేవి చాలా క్రిటికల్ ఉంటాయి. సో నాకు మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అయితే డ్యూటీ టైమింగ్స్ ఉంటుంది. సో నాకు వ్లాగ్స్ చేయడానికి అయితే టైమే ఉండదు. సో ఎక్కడంటే నాకు టైం దొరికినప్పుడల్లా, మ్యాక్సిమం నాకు టైం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా నేను వ్లాగ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. దీక్ష, ఈరోజు నువ్వు స్కూల్కి ఎందుకు పోలే చెప్పు? వావ్, సండే అని పోలేవా? సండే స్కూల్ ఉండదా? ఎందుకు ఉండదు సండే స్కూల్? అంటే సండే మార్కెట్ ఉండదా, స్కూల్ ఉండదా? ఓకే చెప్పు. వద్దు, నువ్వు పట్టుకోవద్దు. మొత్తం చెప్పు, మొత్తం చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఓకే, పాప్కార్న్స్. సో పాప్కార్న్స్ అయితే చేసారు ఇగో, మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి పాప్కార్న్స్ చేసారు ఇగో. సో చెప్పు, వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. నువ్వు చెప్పు ఇప్పుడు. ఫ్రెండ్స్, చాలామంది అయితే వీడియో చూస్తారు కానీ అసలు లైక్ అయితే కొట్టట్లేదు. సో చెప్పండి, మీకు వీడియోలు నచ్చుతున్నాయా నచ్చట్లేదా? అంటే మేము పెట్టిన వీడియోలు నచ్చుతున్నాయా నచ్చట్లేదా? అలా వీడియోలు నచ్చితే ఎందుకు లైక్ కొట్టట్లేదు ఒకసారి చెప్పండి, ఓకేనా? ఎందుకంటే జస్ట్ మీరు ఒక లైక్ కొడితే మాకు కూడా వీడియోలు చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో మీరు లైక్ కొట్టకపోతే ఏంటంటే మాకేమనిపిస్తుంది అంటే వీడియోలు నచ్చలేవు కావచ్చు, అందుకని లైక్ కొట్టట్లేదు అనిపిస్తుంది. సో మీరైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొడతారని అనుకుంటున్నాము. చూసారు కదా, మా పాప కూడా చెప్తుంది, జస్ట్ లైక్ అయితే కొట్టండి. ఒక్క లైక్ కొడితే మేము వీడియోలు చేయడానికి మాకు మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది అనమాట. ఏం చూసినామరా మనం ఇంటికారు ఈరోజు? పాప్కార్న్స్. సో పాప్కార్న్స్ అయితే చేసారు ఇగో, మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి పాప్కార్న్స్ చేసారు ఇగో. సో చెప్పు, వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. నువ్వు చెప్పు ఇప్పుడు. ఓకే, చాలామంది చూస్తున్నా కానీ అసలు సబ్స్క్రైబే చేయట్లేదు మా వీడియోలు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఓకేనా? సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను మొన్న సిటీకి వెళ్ళినప్పుడు చామంతి మొక్కలు తీసుకొచ్చినాను. సో చామంతి మొక్కలు ఈరోజు అయితే మా ఇంటి దగ్గర ఖాళీగా కుండీలు ఉన్నాయి. సో వాటిలో మేము కోకోపీట్ అదంతా వేసేసి రెడీగా పెట్టినాము. సో మొక్కలు ఎందుకు వేసానంటే, ఎవ్రీ వీక్ మాకు సండే మార్కెట్ జరుగుతుంది. మార్కెట్ వెళ్ళినప్పుడల్లా మా ఆవిడ చామంతి పూలు కొనుక్కరా, ఆ పూలు కొనుక్కరా అంటది. సో పూలు కొనుక్కరావడం ఎందుకని చెప్పేసి నేను డైరెక్ట్ మొక్కలే కొనుక్కొచ్చిన. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇవి అయితే మేము ముందే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇవి అయితే ఈ పూల కుండీలు. సో దీంట్లో మొత్తం కోకోపీట్ నింపి పెట్టాను అనమాట. సో చూసారు కదా, ఇదంతా కోకోపీట్ ఇది. సో ఇది కోకోపీట్ నింపి పెట్టినాను. సో ఇదంతా ఇది అంతా సో ఇక్కడ సో ఇదంతా కోకోపీట్ నింపి పెట్టిన. జస్ట్ నేను ఏంటంటే ఇప్పుడు దీంట్లోకి మనము ఫర్టిలైజర్ ఇది ఇక్కడ దీక్షిత కత్తెర తీసుకురాపు.
సో ఈ మొక్కలు కొనుక్కున్నప్పుడే నేను కూడా ఇది వర్మి కంపోస్ట్ అనమాట. సో కంపోస్ట్ కూడా కొనుక్కున్నాను అనమాట ఈ మొక్కల్లోకి వాడడానికి. ఒక 2 నెలలు 3 నెలలు ఈ ఫ్లవర్స్ వచ్చినా సరిపోతాయి. ఎందుకంటే మనం పూలకు పెట్టే రేటు జస్ట్ నేను మొక్కలకు పెట్టినాను. సో ఈ మొక్కలు మనకి ఒక 3 నెలలు పూలు ఇస్తే చాలు. సో మనం ఈ మొక్కలు కొనుక్కున్న అంటే మనం పూలు కొనుక్కున్న రేట్లో ఈ మొక్కలు అయితే వచ్చేసినాయి. మనకు ఒక 3 నెలలు వస్తే సరిపోతాయి అనమాట. సో 3 నెలలు కాదు, ఈ ఫ్లవర్స్ మొక్కలు మంచిగా పెంచుకుంటే మనం ఎక్కువ రోజులు కూడా ఇక్కడ మొక్కలు వస్తాయి, పూలు వస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఈ మొక్కలు అయితే కొనుక్కోవడం జరిగింది. సో నేను మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి మా ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్తారంటే పూలు కొనుక్కరా అంటారు. సో పూలు కొనుక్కొచ్చే బదులు పూల మొక్కలే కొనుక్కొచ్చిన అనమాట. సో పూల మొక్కలు అయితే మనకు ఒక 5-6 వారాలు పూలు వచ్చినా సరిపోతాయి. సో కొన్ని పూలే కాబట్టి మనం దేవుడికి పెట్టుకోవడానికి మన ఇంటి నుంచి తెంపుకునే పూలు అయితే చాలా మంచిగా ఉంటాయనే ఉద్దేశంతో నేను మొక్కలు కొనుక్కోవడం జరిగింది. నాకు ఈ పూల మొక్కలు కొనుక్కోవడం ఒక 300 పట్టింది. సో ఈ మొక్కలన్నింటికి 300 పట్టింది అనమాట, 4 మొక్కలకి. సో ఇదే 4 మొక్కలకి 300 పట్టింది కదా. సో మనకి ఈ పూలు ఒక 300 కంటే ఎక్కువ పూలు వస్తాయి మనకి. సో అందుకని చెప్పి ఈ మొక్కలు కొనుక్కోవడం జరిగింది. సో ఈ మొక్కలు అయితే ఇప్పుడు నేను నాటేస్తున్నా. సో ఈ మొక్కలకి వచ్చిన పూలు ఎన్ని రోజులు వస్తాయో నేను మీకు చూపిస్తాను. సో చూస్తూనే ఉండండి, ఓకేనా. సో ఇప్పుడైతే 4 కలర్లు అయితే తీసుకొచ్చిన ఈ మొక్కలు. ఒకటి వైట్, ఇది వైట్, ఇది ఏమంటారో ఇదే కలర్ నాకు తెలీదు, పర్పుల్ కలర్ గిట కాదు. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అంట, చామంతిల్లో గ్రీన్ కలర్. ఇది ఎల్లో కలర్ అనమాట, ఇది ఎల్లో కలర్. సో ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకు ఒక 2-3 నెలల వరకు ఫ్లవర్స్ వచ్చినా సరిపోతుంది. అందుకనైతే నేను ఈ ఫ్లవర్స్ తెచ్చి ప్లాంట్స్ అయితే నాటుతున్నా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ అయితే కొట్టండి. చూడండి ఇప్పుడు నేను మొక్కలు అయితే మొత్తం నాటేస్తున్నా. సో ఈ ఇది ఎరువు, మొక్కలు నాటడానికి తెచ్చిన ఎరువు అనమాట. సో ఈ కంపోస్ట్ నేను కొంచెం అయితే ఈ మొక్కల్లో నాటుతాను, కలిపేస్తాను. ఓకే, ఓకే ఓకే. ఓకే జరుగు పక్క జరుగు. ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు ఒక వ్లాగ్లో చూపించినాను. ఇదేంటంటే మా కంపెనీలో కొన్ని సీడ్స్ అయితే తెచ్చినాను అనమాట. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఆ చెట్లకి. సో ఆ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు జస్ట్ దాని టైమింగ్లోనే పూస్తాయి. సో ఆ టైమింగ్లో పూసిన తర్వాత దాని విత్తనాలు వస్తాయి అనమాట. ఆ విత్తనాలు వచ్చినప్పుడు నేను మా కంపెనీ నుంచి కొన్ని విత్తనాలు తీసుకొచ్చి ఈ మొక్కలు ఈ కుండీలో నాటినాను. సో ఈ వీడియో అయితే ముందు మీకు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మనకు కనబడుతుంది. సో చూసిరు కదా, ఆ విత్తనాలు నాటితే మనకి మొక్కలు అయితే ఇట్లా వచ్చినాయి. ఆన్ చేసినావా? ఆన్ చేయి. ఓకే ఇక్కడిది. ఇప్పుడు డాడీ మట్టి పోసినారు, ఇప్పుడు పోసినారు. అవును మట్టి పోసిన. చెప్పు వాళ్ళకి చెప్పు. ఫ్రెండ్స్ ఇక్కడ బయటికి రా. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడే నేను మొక్కలైతే నాటేసినాను. సో మొక్కలు నాటేసి మొత్తం చెత్త ఉంటే మొత్తం ఊడ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ కట్ట మధ్యలో ఊడిపోతుంది ఫ్రెండ్స్. ఓకే 4, 9, 10. ఓకే. అయ్యో ఇది ఊడిపోతుందిరా. ఓకే
చేయండి ఆ? లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చెప్పు, నువ్వు చెప్పు, మళ్ళా వాళ్ళు చేస్తారు. లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చెప్పు అలాగే మా ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే షేర్ చేయండి. అలాగే మా వీడియోకి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. Yeah.